ఖరీఫ్లో పంటలను సేద్యం చేసిన రైతులకు ఎరువుల కోసం కంటతడి పెట్టించినట్టు కూటమి ప్రభుత్వం రబీలో కూడా అదే పరిణామాల్ని మరొకసారి పునరావృతం అయ్యే ఘటనలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అందులో భాగంగానే రబీలో వరితో పాటు మొక్కజొన్న సేద్యం చేస్తున్న రైతులకు అవసరమైనటువంటి ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన నిల్వలు మాత్రం కొల్లగొట్టుకుపోతున్నారు. రైతులకు అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని ఈరోజు కలెక్టరేట్కి చుట్టూ తిరిగే పరిస్థితి. ఆ రోజు ఖరీఫ్లో ఆ రోజు మాత్రం ఎరువుల కోసం క్యూ లైన్లో కట్టతడి పెడితే రబీలో సేద్యం చేసే రైతులు మాత్రం కలెక్టరేట్ల చుట్టూ తిరిగే పరిణామాలు చోటు చేసుకున్న ఈ నేపథ్యంలో రైతులకు వచ్చిన కష్టాన్ని తన కష్టంగా భావించి ఈరోజు కలెక్టర్ని కలవడానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు ధర్మాన రామ్మోహన్ నిర్మాణుతున్నారు. అసలు ఏ కష్టం వచ్చింది, ఈ కష్టం చెప్పుకుని వచ్చిన కలెక్టర్ ఆ కష్టాన్ని తీరుస్తామని మాట ఇచ్చారా? ఆర్టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. ఏ కష్టం వచ్చిందని మీరు అడుగుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు కానీ రైతులకు కానీ కష్టాలే. ఎవరికి సుఖాలు లేవు, ఎవరికి నిద్రలు లేవు. శివరాత్రి రోజు అంటే 15వ తారీఖు సాయంత్రం సుమారు యూరియా బస్తాలు 546 యూరియా బస్తాలు శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం వమ్మరవెల్లి పంచాయతీకి రావడం జరిగింది. 546 బస్తాలలో సుమారు 350 బస్తాలు బ్లాక్లో గంట వ్యవధిలో బ్లాక్ మార్కెట్కి తరలించేశారు. అంటే బ్లాక్ అంటే అమ్మకమా లేకపోతే వారు అనుకున్న రైతులకి ఇవ్వడమా? అమ్మకం. రైతుల్ని మోసం చేసి, ప్రజల్ని మోసం చేసి, కళ్ళు గప్పి పెద్ద పెద్ద వ్యానుల్లో, పెద్ద పెద్ద ఆటోల్లో యూరియాని తరలించేశారు అన్యాయంగా. రైతులు కంటితర పెడుతున్నారు, రైతులు ఏడుస్తున్నారు, రైతులకు మాకు దిక్కెవరని బాధపడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వం వహిస్తున్నటువంటి ఒక శ్రీకాకుళం జిల్లా వాసిగా ఇటువంటి చోద్యం జరుగుతుంటే ఆయన ఇంతవరకు కూడాను చర్యలు చేపట్టడంలో తత్సరమైనా వారికి ఈరోజు లాభాలు చేకూరుస్తున్నాయి ఎవరైతే ఈ బ్లాక్ విక్రయదారులకి. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే అధికారులకి రైతులందరూ వెళ్ళి ధర్నా చేసి అధికారులకు అడిగితే మా చేతుల్లో ఏమీ లేదు, మాకు మీద నుంచి ఒత్తిడి ఉంది అని స్వయంగా అధికారులే చెప్తున్నారు. అంటే మీద ఉన్న వ్యక్తి ఎవరైనా చెప్పారా? అధికారులు అలా చెప్పరు కదా. దాన్ని బట్టి మీకు అర్థం కావాలి. ఈ రోజున రాష్ట్రంలో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ ఏ ప్రభుత్వం నడుస్తుంది? టీడీపీ ప్రభుత్వమే నడుస్తుంది కదా, కూటమి ప్రభుత్వమే నడుస్తుంది కదా. వీళ్ళు మీడియా మేనేజ్మెంట్ చేసి ప్రెస్ మీట్లు పెట్టి మీడియాలో తెలుగుదేశం పార్టీ రైతుల కోసం మేము ఏమైనా చేస్తాం, రైతుల కోసం ఏ కార్యక్రమం చేస్తామని చెప్పి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. రియాలిటీలోకి చూస్తే, వాస్తవంలోకి చూస్తే ఇది పరిస్థితి. బ్లాక్లో అమ్ముకుంటున్నారు. ఈ రోజున ఆ బాధ చూడలేకే మేము అప్పటికీ న్యాయం జరుగుతుందేమో, ఎందుకంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, న్యాయం జరుగుతుందేమో అని వేచి చూసాం. కానీ న్యాయం జరగలేదు. అందుకే ఈ రోజున గార మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రైతులందరూ వమ్మరవెల్లి పంచాయతీ రైతులందరూ కలిసి ఈ రోజున కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చాలా అద్భుతంగా స్పందించారు. తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ రైతులకు న్యాయం చేస్తారని కూడా చెప్పారు. కానీ ఈ బ్లాక్లో విక్రయం ఒక అధికారులై ఉండి రైతులకు అవసరమైనట్టు ఎరువులు సరఫరా చేయడానికి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. ఎవరికైనా కట్ట యూరియా కావాలంటే దానికి ఒక ఆధార్ కార్డు ఉండాలి, ఎంత ప్లింత్ అని చెప్పాలి. ఈ పరిణామాలన్నీ కూడా భూస్థాపితం చేసి బ్లాక్లో విక్రయించుకోవడం అంటే అసలు దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. గైడ్ లైన్స్ అన్నారు. ఈ రాష్ట్రంలో గైడ్ లైన్స్ ఏమీ లేదు. ఒక్క రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే కేంద్రాలు ఎందుకు పెట్టారండి? కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలు లేకుండా నిబంధనల ప్రకారం రైతులకి యూరియా సరఫరా చేయాలి, విత్తనాలు సరఫరా చేయాలనే ఉద్దేశంతోనే రైతు భరోసా కేంద్రాలు, ఆర్బీఐ కేంద్రాలు పెట్టడం జరిగింది. మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఆర్బీఐ కేంద్రాలని, రైతు భరోసా కేంద్రాలని తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లాగా మార్చేశాయి. ఉమ్మరవెల్లి వెలుగు చూసినటువంటి ఈ చిన్న ఉదంతం అనుకోవచ్చా, లేక జిల్లాలో రాష్ట్రంలో కూడాను ఇలా ప్రభుత్వం ద్వారా సరఫరా చేసినటువంటి రైతుల ఎరువులు బ్లాక్లో విక్రయం జరుగుతున్నాయి అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు? చిత్తూరు నుంచి ఇచ్చాపురం దాకా
బ్లాక్ మార్కెట్టే జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుంది. మీడియా ద్వారా ఇది కప్పిపుచ్చుతున్నారు. కానీ రైతుల పక్షాన పార్టీలకు అతీతంగా మీకు మళ్ళీ చెప్తున్నాం, పార్టీలకు అతీతంగా ఈరోజు వైసీపీ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. అందుకే ఈ రోజున రైతులను వెంట పెట్టుకొని కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా ఈ విషయాలు చెప్తుంటే కలెక్టర్ గారు కూడా షాక్ అయిపోతున్నారు. రాత్రికి రాత్రి ఎలా 300 బస్తాలు డంప్ చేయగలిగారంటే అలా ఉంది ప్రభుత్వం. సాధారణంగా రైతులకి ఎరువులు అవసరమైనప్పుడు వ్యాపారస్తులే బ్లాక్ చేస్తుంటారు. కానీ ప్రభుత్వాలు మాత్రం అవసరాలు తీర్చే ఎరువులు మాత్రం సజావుగా సరఫరా చేయాలి. కానీ రబీలో అంతగా అవసరం లేకపోయినా ఉన్న దాంట్లో ఈరోజు రైతులకు ఇవ్వాల్సినటువంటి ఎరువులు ఇలా బ్లాక్లో అమ్ముకున్న ప్రక్రియకి వారికి పెద్దల అండదండలే పుష్కలంగా ఉన్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. పుష్కలంగా ఉన్నాయి. పెద్దల అండదండలు కాదు, కూటమిలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు పెద్దల తాలూకు అండదండలతోనే ఈ రోజున రైతులకి ఈరోజు అన్యాయం జరుగుతుంది. అడిగేవాడు మాకెవరో, మాకు 164 సీట్లు వచ్చాయి, మాకు అడిగేవారు ఎవరో, మా చేతిలో మీడియా ఉంది, మాకు అడిగేవారు ఎవరో అని ఇష్టం వచ్చినట్టు గ్రామ స్థాయిలో కానీ, నియోజకవర్గం స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కలెక్టర్ గారికి విన్నవించినప్పుడు ప్రభుత్వంకి సంబంధించిన ఎరువులు బ్లాక్లో అధికారులు విక్రయించారు అన్నప్పుడు ఆయన మొక్క కవలికలు ఏంటి చెప్పండి. ఆయన షాక్లో ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే, నేను డీటెయిల్స్ తెప్పించుకొని అధికారులు నేను అవసరమైతే సస్పెండ్ కూడా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మాకిప్పుడు కావాల్సింది మీరు సస్పెండ్ చేస్తారో మందలిస్తారో సెకండరీ, రైతులకు న్యాయం జరగాలి. మనం ఈ రోజున అన్నం తింటున్నామంటే దానికి కారణం రైతులు. ఆ రైతు కన్నీరు పెట్టడం అనేది మనకెవరికీ మంచిది కాదు, ఏ పార్టీ వాళ్ళకి కూడా మంచిది కాదు. వాళ్ళ పట్ల దయా హృదయంతో ఉండాలి, వాళ్ళ పట్ల కమిట్మెంట్గా ఉండాలి. ఇంకా నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కలెక్టర్ గారు అయితే చాలా అద్భుతంగా స్పందించారు. మేము ఇచ్చిన వినతపత్రం కూడా చదివారు, రైతులతో కూడా మాట్లాడారు. అసలు ఏం జరిగిందో వమ్మలవారి పంచాయతీలోని అసలు ఈ స్కామ్ ఎలా జరిగిందో ప్రతీది కూడా వాళ్ళు వివరించారు. సో మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. నేను మీడియా ద్వారా ఒకటే నేను చెప్తున్నాను, కూటమి నేతలు దయచేసి మీరు హామీలు ఎగ్గొట్టారు, శ్రీవారిని కూడా రాజకీయాల్లోకి లాగారు లడ్డూ పేరుతో. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు లేనివి ఉన్నవి ప్రచారం చేస్తున్నారు మీ పత్రికల ద్వారా. ఇవన్నీ మీరు చెయ్యండి, పైన భగవంతుడు చూస్తాడు. కానీ రైతులు మాత్రం కన్నీరు పెట్టించకండి, ఇది ఎవరికీ మంచిది కాదు. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే రబీలో సేద్యం పెరిగింది, వరితో పాటు మొక్కజొన్న వంటి కమర్షియల్ క్రాప్ను పండిస్తున్న రైతులకు అవసరమైనటువంటి ఎరువులు సరఫరా చేయవలసిన వ్యవసాయ శాఖ అధికారులే ఈరోజు ఆ ఎరువును బ్లాక్లో అమ్ముకోవడం మాత్రం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి వమ్మరవేల రైతులు మాత్రం ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చారు. ఇక్కడ ఇది వెలుగులో చూసినట్టు ఈ ఉదంతమే కాకుండా చిత్తూరు నుండి ఇచ్చాపురం వరకు కూడాను వ్యవసాయ శాఖ అధికారి మంత్రి ప్రాతినిధ్యం శ్రీకాకుళం జిల్లాలోనే ఇటువంటి ఘాతుకాలు వెలుగు చూస్తుంటే రాష్ట్రంలో రైతులందరూ కూడాను ఎరువులు లేక ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయం మాత్రం స్పష్టమవుతుంది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే ఆయనే అవాక్కయ్యే పరిణామాలు. వ్యవసాయ శాఖలో జరుగుతున్నటువంటి ఈ ఎరువుల విక్రయం విషయంలో మాత్రం సమగ్ర దర్యాప్తు చేసి సంబంధిత అధికారులు మాత్రం చర్యలు చేపడతాం. కాకపోతే ప్రస్తుతం మాత్రం రైతులకు ఎరువు కావాల్సినంత సరఫరా చేసేందుకు మాత్రం తాను మాటిస్తున్నానని చెప్పి ఆయన మాత్రం భరోసా ఇచ్చారు. ఈ విషయంపై మరి కలెక్టర్ ఎవరైతే ఈరోజు ఈ బ్లాక్కి తరలించారో వారిపై చర్యలు చేపడతారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.